హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత ఈరోజు గోధుమ పిండి ఇంకా బెల్లం యూస్ చేసి ఈ కప్ కేక్ ఎలా తయారు చేశాను అనేది మీకు చూడాలంటే మొత్తం వీడియో చూసేయండి. ఈ కప్ కేక్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. హెల్దీ వర్షన్ ఆఫ్ కేక్ ఇది. మైదా పిండి, షుగర్ ఇంకా ఆయిల్ లేకుండా మనం బెల్లము, గోధుమ పిండి ఇంకా బటర్తో ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. పిల్లలకి చాలా హెల్దీ ఆప్షన్ అండి ఇది. తప్పకుండా ట్రై చేసి చూడండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని నేను బాగా చాప్ చేసేసి చిన్నగా దీన్ని ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవన్నిటిని ఒక 2 ఆరెంజెస్, ఫ్రెష్ ఆరెంజ్ ఉంటుంది కదా, దాని జ్యూస్ తీసేసి అట్లీస్ట్ ఒక 2 to 3 hours అన్నా మనం సోక్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. 3/4 కప్ ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. ఇది బెల్లం పౌడర్ లాగా మనకు దొరుకుతుంది. దీంట్లోనే కొంచెం ఇలాచీ, ఒక ఇలాచీ, ఒక లవంగం, ఇంకా కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. మనము ఎప్పుడైనా కేక్స్ చేయడానికి రూమ్ టెంపరేచర్ ఎగ్సే వాడాలి. ఫ్రిడ్జ్లో నుంచి చిల్డ్ ఎగ్స్ వాడకూడదండి. ఇప్పుడు ఒక బౌల్లో మనము 3 eggs తీసుకుందాము. ఇది ఎగ్లెస్ వర్షన్. నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తే మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే 3 eggs తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకపోయినా విస్కర్ హెల్ప్ తోటి బాగా దాన్ని ఒక 2-3 minutes బీట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నురగ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. కొంచెం నురగ రాగానే ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా బెల్లము, అది వేసేసుకుంటున్నాను. ఇక్కడ నాది ట్రైపాడ్ స్టాండ్ వచ్చి విరిగిపోయింది. అందుకని నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో విస్కర్ పట్టుకొని చేయడం కొంచెం కష్టంగా ఉండింది. అందుకే కొంచెం వీడియో అటు ఇటు కనిపిస్తూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని బాగా ఇలా విస్క్ చేసుకోవాలి. కొంచెం సేపు ఒక 1 minute అంతా విస్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 50 grams మెల్టెడ్ బటర్, అంటే బాగా గట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టిన బటర్ కాకుండా కొంచెం సేపు బయట తీసి పెట్టేస్తే మనకు మెల్ట్ అయినట్టు ఉంటుంది కదా, ఆ బటర్ని ఒక 50 grams వేసుకుంటున్నాను. ఒక 1/2 cup. అలాగే ఒక 2 teaspoon గీ కూడా యాడ్ చేస్తున్నాను. మన గీ వద్దనుకుంటే మీరు బటరే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇది అన్ని కలిపి బాగా మిక్స్ చేయాలి. అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్లో నేను ఇక్కడ 1 cup గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 cup వచ్చేసి 120 grams ఉంటుంది, కానీ ఇక్కడ 140 grams తీసుకోవాలి. ఇదే పిండిలో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ నేను ఆల్రెడీ యాడ్ చేసేసానండి. ఒక 1/2 teaspoon బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 1/2 teaspoonలో సగం అంటే 1/4 teaspoon అంతా బేకింగ్ సోడా కూడా తీసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం గోధుమ పిండిలో ఒక 5 to 6 times బాగా జల్లించుకోవాలి. అంటే ఇలా ఒక 2 ప్లేట్ అన్న 2 బౌల్స్ అన్న పెట్టుకొని ఫస్ట్ ఒకసారి జల్లించాలి, మళ్ళీ దాన్ని తీసి ఇంకొకసారి జల్లించాలి. అలాగా ఒక 5-6 times చేస్తే మన గోధుమ పిండిలో బాగా ఎయిర్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఇలా గట్టిగా రాదు. మైదా పిండితో చేసినప్పుడు ఎలాగైతే సాఫ్ట్గా వస్తుందో అలాగొస్తుంది. దీన్ని నేనైతే ఒక 5 times అయినా జల్లించుంటాను. ఇలా సీవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 plates తీసుకొని దాంట్లోకి నాకు ఒక్కటే హ్యాండ్తో కెమెరా వీడియో చేయడం కొంచెం కష్టంగా ఉంది. అందుకనే నేను ఒకసారి చేసింది మాత్రం చూపిస్తాను. ఇలాగే మనం షిఫ్ట్ చేసుకుంటూ బాగా దాన్ని సీవ్ చేసుకోవాలన్నమాట. జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ మన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఆరెంజ్ జ్యూస్లో మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో నుంచి ఆరెంజ్ జ్యూస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ సపరేట్ చేసుకుంటున్నాను. ఈ సపరేట్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ ఎగ్ మిక్చర్లో కలిపేస్తున్నాను. ఇది ప్లమ్ కేక్ కాబట్టి నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ యూస్ చేయట్లేదు. దానికి బదులుగా దాల్చిన చెక్క, ఇలాచీ ఇవి వేసాం కదా, దీనిదే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇంకా 2 ingredients మిస్ అయింది. కొంచెం డ్రై జింజర్ ఇంకా నట్మెగ్ పౌడర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండిని కొంచెం యాడ్ చేస్తూ దీంట్లో కలుపుకుంటున్నాను. ఇది మనకి దోసల పిండి బ్యాటర్ కాకుండా దానికంటే కొంచెం గట్టిగా ఉండాలి. మరీ ఎక్కువ లూజ్గా వచ్చిందంటే కేక్ సరిగ్గా రాదు. అలాగని బ్రౌనీ లాగా టైట్గా కూడా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులోనే నేను ఆరెంజ్ జ్యూస్, ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ తీసినప్పుడు ఆరెంజ్ జ్యూస్ ఉంది కదండి, అది వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇది మిక్స్ చేశాక కూడా ఇంకా టైట్గా అనిపిస్తే కొంచెం ఒక 2-3 spoons ఆఫ్ వాటర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం IFB అవన్నీ ప్రీహీట్ చేసుకుందాము. దీనికి ఆల్రెడీ మనకి బ్లాక్ కలర్ ట్రే వస్తుంది కదండి, అది పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే వీడియోలో చెప్పాను ఎలా ప్రీహీట్ చేసుకోవాలని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కన్వెక్షన్ మోడ్ని ప్రెస్ చేయాలి. ఎక్కడుంది కన్వెక్షన్? సారీ అండి, చాలా రోజులైంది కదా నేను కూడా బేక్ చేసి. ఓకే, ప్రీహీట్ చేసుకోవడానికి కన్వెక్షన్ బటన్ని 160 degrees వచ్చే వరకు ప్రెస్ చేసేసి దాని తర్వాత మీరు స్టార్ట్ని ప్రెస్ చేయాలి. కింద స్టార్ట్ అని ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకి అవన్ అనేది ప్రీహీట్ అవుతుందన్నమాట. చూడండి, పైన PREH అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది కదా, అలా బ్లింక్ అవుతుంటే ప్రీహీట్ అవుతున్నట్టు. అది ఎప్పుడైతే మనకి స్టాప్ అయిపోయి బీప్ సౌండ్ వస్తుందో అప్పుడు కంప్లీట్గా ప్రీహీట్ అయిపోయింది, రెడీ టు బేక్ అని. మనకు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, కొంచెము పోరింగ్ కన్సిస్టెన్సీ. చూడండి, ఇక్కడ నేను కప్ కేక్
మఫిన్స్ తీసుకుంటున్నాను. దీంట్లో నా దగ్గర లైనర్స్ కూడా ఉన్నాయి. సో అది పెట్టేసి నేను దీన్ని ఫిల్ చేసుకుంటున్నాను. 70% ఫిల్ అయ్యేలాగా ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పైకి రైజ్ అవుతుంది కదా, మనకి బ్యాటర్ అనేది ఫుల్గా వేయకూడదు. ఒక 70% వేయండి. కొన్నిటికి లైనర్స్ లేకుండా డైరెక్ట్గా కూడా నేను వేసేసాను బ్యాటర్ని. ప్రాసెస్ అంతా చాలా మెస్సీగా అయిపోయిందండి. ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఇప్పుడు మన అవన్ వచ్చేసి ప్రీహీట్ అయిపోయింది. చూడండి PREH అని స్టాప్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని చాలా జాగ్రత్తగా ఈ ట్రేని బయటకు తీసి, చాలా వేడిగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. దీంట్లో నేను ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని అండ్ అగైన్ దీంట్లో పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కన్వెక్షన్ బటన్ని 160 degreesకి ప్రెస్ చేస్తున్నాను. 160 degreesకి ప్రెస్ చేసి ఇక్కడ 35 minutes అనేది ఆప్షన్ ఇచ్చేసి స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి కింద CONV అని ఉంటుంది కదా, చూడండి కన్వెక్షన్ మోడ్లో ఇది బేక్ అవుతుంది. 35 minutes అయితే టైం ఇచ్చాను, కానీ నాకు ఎగ్జాక్ట్గా 20 minutesకి బేక్ అయిపోయిందండి. 15 minutes అయ్యాక మిడిల్లో ఒకసారి ఓపెన్ చేసి నేను చెక్ చేశాను. ఇంకా కొంచెం బేక్ అవ్వాల్సింది ఉండింది. ఇంకా 5 minutes అలాగ ఉంచేసాను. సో మొత్తం టోటలీ నాకు 20 minutesకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. మీరు ఒక 15 minutes తర్వాత తీసి చెక్ చేసుకోండి. ఇంకా కొంచెం లోపల పచ్చిగా ఉంది అనిపిస్తే పెట్టి ఇంకొక 5 minutes బేక్ చేసుకోండి. 5 minutesలో 14 minutes మిగిలింది. అంటే కరెక్ట్గా 20 minutesలో నాకు బేక్ అయిపోయింది. 21 minutesలో చూడండి కేక్ అనేది చాలా అంటే చాలా బాగా రైజ్ అయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనిపైన కొంచెం హార్డ్గా అనిపించి నేను లైట్గా బటర్ అప్లై చేశాను. అప్లై చేయకపోయినా పర్వాలేదండి. కొంచెం ఇది చల్లగా అయిన తర్వాత ఎలాగో పైన అంతా సాఫ్ట్గా అనిపించింది. కొంచెం హార్డ్ క్రస్ట్ ఉన్నా కూడా టేస్టీగా చాలా బాగుంటుంది, యమ్మీగా. మీకు కావాలంటే లైట్గా వేడిగా ఉన్నప్పుడే బటర్ అప్లై చేసి వదిలేయండి దీని మీద. మనం దీంట్లో బటర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ యూస్ చేసాం కాబట్టి మరీ అంత ఆయిలీగా ఉండకుండా చాలా టేస్టీగా యమ్మీగా ఉండింది కేక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. కప్ కేక్స్ అన్నీ బేక్ అయిన తర్వాత నేను చూసాను, ఒకటి మాత్రం మిగిలిపోయి ఉండింది. దీన్ని ఎలా బేక్ చేశాను, ఇది ఎలా వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో మా పాపని ఎలా సర్ప్రైజ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.